చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్నో కానీ ప్రైవేట్ పరం కాకుండా పోవు. అదేంటో కానీ అసలు ప్రభుత్వ రంగ సంస్థలను చూస్తే చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏమాత్రము కూడా సరిపోదు వాటిని చూస్తే ప్రభుత్వ రంగంలో ఉండడం. ఇప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా ఎన్నో వాటిని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు కీలకమైన వాటికి కూడా తాజాగా రామాయపట్నం పోర్టు 5,000 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 90% పూర్తి చేసింది. ఇప్పుడు దాని పరిధిని తగ్గించుకొని దాన్ని మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టే విధంగా, ఆ మెయింటెనెన్స్ ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అంత కీలకమైన పోర్టు అదొకటే కాదు, మచిలీపట్నం పోర్టును కూడా దాని పరిధి తగ్గించి దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలని చెప్పి చేసే ప్రయత్నాలు, ఫిషింగ్ హార్బర్లను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టే ప్రయత్నాలు, ఇప్పటికే మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టే నిర్ణయం తీసుకున్నారు. ఒకటా రెండు ఇప్పుడు ఆర్టీసీ దాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నారని చెప్పి ఆ ఉద్యోగ సంఘాలు రోడ్డు ఎక్కుతూ ఉన్నాయి. టూరిజానికి సంబంధించి ఒక్కటంటే ఒక్కటైనా ప్రభుత్వంలో మేము ఎఫెక్టివ్గా నడుపుతాము అని. అసలు ప్రభుత్వంలో ప్రభుత్వం నడుస్తూనే ఉంది కదా, ఎందుకు ప్రభుత్వంలో నడిచే వాటిని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి అసలు సరిపోవడం లేదు. పోర్టులు వాళ్ళ చేతిలో, జువ్వెల దిన్న అక్కడ కూడా ఏదో ఒక ప్రైవేట్ సాగర్ డిఫెన్స్ అని ఏదో ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టిది అవుతుంది సుమారుగా దాంట్లో సగం. ఏమన్నంటే దేశ రక్షణ అంటే జగన్కి నచ్చదు, దేశ రక్షణ అంటే వైసీపీ వాళ్ళకి నచ్చదు. రక్షణ రంగంలో ఉన్న ప్రైవేట్ కంపెనీకి ఈ ప్రభుత్వ పరిధిలో ఉన్నది ఇచ్చేసి ఏమన్నా అంటే మళ్ళీ దేశము, భక్తి, రక్షణ ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు ప్రైవేట్ రంగంలో డిఫెన్స్ కంపెనీలు నడిపే వాళ్ళందరూ కూడా దేశభక్తి పొంగి పొర్లిపోయి నడిపేవాళ్ళు. వాళ్ళకి ఎవరికే దేశభక్తి ఉందా? ఇంకా డిఫెన్స్ రంగంలో ప్రైవేట్ కంపెనీలు పెడితే వాళ్ళందరికీ ఇంకా ప్రభుత్వ స్థలాలు ఉచితంగా ఇచ్చేసుకుంటూ పోతారా? అసలు ప్రభుత్వ పరిధిలో అయినా కానీ వాళ్ళకి చేసుకుంటూ వెళ్తారా? ఏమైనా అర్థం ఉందా? సీరియస్లీ ఒకటేంటి రెండేంటి అన్నీ కూడా పీపీపీ అని చెప్పి రేపు ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ స్కూళ్ళు ఇవి కూడా ఆన్ ది వే. మీరు చూడండి, ఇవి కూడా ఆన్ ది వే. వీటిని కూడా ఏమీ వదిలిపెట్టేటట్లు కనిపించడం లేదు. ఏం మాట్లాడతాం?